మన ప్రజా సమస్య న్యూస్ త్రుటిలో తప్పిన పెను ప్రమాదం. నాగర్ కర్నూలు జిల్లా బిజినాపల్లి మండలం వట్టెంబాజీపూర్ రహదారిలో ఒక ప్రైవేట్ స్కూల్ బస్సుని ట్రాక్టర్ ఢీకొనడంతో స్కూల్ బస్సు బోల్తా పడింది. బోల్తా పడే సమయంలో బస్సులో 18 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. బస్సు బోల్తా పడిన వెంటనే డ్రైవర్ బస్సు మండలి అద్దం పగలగొట్టి పిల్లలని సురక్షితంగా బయటికి తరలించాడు. దీనితో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. దెబ్బలు తాకినాయి పిల్లలకు. నిధి దెబ్బ తాకినాయి రా. అంబులెన్స్ ఫోన్ చేయరు రే. అంబులెన్స్ స్కూల్ బస్సు ట్రాక్టర్ యాక్సిడెంట్. మొత్తం పిల్లలు పసి పిల్లలు. అరే ఏమైందిరా పిల్లలకు? బో దెబ్బలు తాకినాయి. ఏం దెబ్బ తాకింది కదా? అరే ఇంటికే వదుకోబిడ్డ, ఇంటికే వదుకోబిడ్డ. కృష్ణపల్లి మేధాన్స్ హై స్కూల్లో పనిచేస్తాను. నేను గత 2-3 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. బిఫోర్ ఏం చేసేదన్నా మీరు? ఇంతకుముందు కార్డరింగ్ చేసేస్తుంటే ఇప్పుడు కోడిపర్తి నుంచి పిల్లల్ని ఎక్కించుకొని మధ్యలో కల్లకుండ తాండ ఎక్కించుకొని బాజ్పురం వెళ్ళే రూట్లో మెయిన్ రోడ్ పైన వెళ్తుంటే ట్రాక్టర్ సైడ్ నుంచి వచ్చేసి ముందల కొట్టేసింది. అంటే మీకు ట్రాక్టర్ కనిపించలేదు రోడ్ ఎక్కుతున్నప్పుడు? కనపడలేదు, చెట్లు ఉన్నాయి, అడ్డం చెట్లు ఉన్నాయి. సడన్గా వచ్చేసరికి చూడలేదు. లెఫ్ట్ సైడ్ నేను ట్రాక్టర్ తగులుతున్నాను, లెఫ్ట్ సైడ్ తిప్పిన. అది సడన్గా వస్తుంటే ట్రాక్టర్ తగలంగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ తగిలినప్పుడే లెఫ్ట్ సైడ్ కంట్రోల్ చేయడానికని లెఫ్ట్ సైడ్ తిప్పిన. ఆ పక్కన చెట్టు ఉన్నది, చెట్టు పైన పడి అక్కడ నుంచి కిందికి పడ్డది కంట్రోల్ కాక. ప్రమాద సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారన్న? బస్సులో 18 మంది పిల్లలు ఉన్నారు. ఎవ్వరికి ఏం కాలేదు. కింద పడినప్పుడే లెఫ్ట్ సైడ్ పడ్డది కాబట్టి డోరు లాక్ అయిపోయింది. నేను సుత్తతో అద్దం బలగొట్టి ఒకరొకరు పిల్లల్ని అందరినీ బయటికి తీసిన. ఈ రాడుతో అద్దం బలగొట్టి అందరినీ బయటికి తీసిన. అంతే సంజయ్. ప్రిన్సిపల్ని మా బస్సు కోడపర్తిలో ప్రారంభమవుతుంది. అక్కడికి వెళ్ళి ఒక 18 మంది వెళ్తారు. అక్కడి నుండి కల్లకుర్ల తాండ వచ్చేసి పొట్టేను క్రాస్ చేసుకొని ఇక్కడ బాజీపూర్ వచ్చేటువంటి సమయంలో పొద్దుగల 8-15 నిమిషాలకి ట్రాక్టర్ పర్సన్ ఆ పొలాలకు వెళ్ళి సడల్న రోడ్ ఎక్కడం వల్ల ఆ బస్సు రైట్ సైడ్ కొట్టుకోవడం జరిగింది. అది కొట్టి ఆ డ్రైవర్ అప్పుడే పారిపోవడం జరిగింది. ఆ బస్సులో 18 మంది పిల్లలు ఉన్నారు, కానీ అందులో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. పొలాలకు వెళ్ళి ట్రాక్టర్ పర్సన్ రావడం వల్ల ఆ బస్సుకు తగిలింది. పక్కనే చెట్టు ఉండడం వల్ల బస్సు చెట్టుకు తగిలి చిన్నగా క్రాస్ అయి కింద పడింది. కానీ పిల్లలు బస్సులో ఉన్నారు 18 మంది, వాళ్ళకి ఎట్లాంటి ప్రమాదం జరగలేదు. ఒక సేఫ్టీ జోన్లో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పొలాల వాళ్ళు కూడా మా పేరెంట్స్ సహకరించినారు. ఆ బస్సు అద్దాలు పగలగొట్టి తీసేటప్పుడు పిల్లలకు చిన్నగా ఇద్దరికి మాత్రమే చేతికి గీసుకపోవడం జరిగింది. ఎట్లాంటి ఇబ్బంది అయితే ఎవరికి ఏం లేదు. మా పేరెంట్స్ అంతా కూడా బాగా ఉన్నారు. పిల్లల్ని కొంతమంది పేరెంట్స్ తీసుకెళ్లారు, కొంతమంది పిల్లలు స్కూల్కి వచ్చారు. బస్ అయితే కింద పడింది. ఇది ఇవాళ ఉదయం జరిగినటువంటి సన్నివేశం. మా పిల్లలంతా అందరూ కూడా బాగా సేఫ్టీగా ఉన్నారు. ఎవరికి ఎట్లాంటి ప్రాణాపాయ స్థితి అనేది, పెద్ద గాయాలు అనేది కూడా ఎవరికి లేవు. పేరెంట్స్తో కూడా మాట్లాడారు. దీనికి అందరూ సహకరించిన, ఇక్కడ ప్రమాదమై కానీ బస్సు కింద పడిన సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.